ఒకే ప్లేస్‌లో, ఒకే సమయంలో కొంతమంది జన్మిస్తారు. ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో ఒక హాస్పిటల్ గావచ్చు, లేతే ఒక పెద్ద కుటుంబం గావచ్చు, ఏదో ఒక దానిలో ఆ సమయానికి, ఆ ప్రదేశానికి భేదం లేనప్పుడు, ఇప్పుడే ఏదైతే ఈ భజక్రమంలో ఈ లెక్కలు ఇయన్నీ ఉన్నాయి గదా స్వామి! దాని గురించి నాకంత అవగాహన లేదు. స్వామి ఎన్నో ఇప్పటిదాకా విన్నప్పటికీ గూడా. కానీ వాళ్ళందరికీ గూడా ఒకే జాతకం కనిపించట్ల తర్వాత. పుట్టి పెరిగేటప్పుడు గానీ, వాళ్ళ జీవితం మొత్తం జూస్తే ఇప్పటిదాకా చూసిన అనుభవాల్లో. రకరకాలుగా గ్రహాలు శుభులు, అశుభులుగా వీళ్ళ పట్ల మారతన్నారు. అంటే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని బట్టి చూసుకుంటే. ఇది అట్లా ఎందుకని జరుగుతుందనేది ఒక ప్రశ్న స్వామి. మళ్ళీ ట్విన్స్ ఉంటారు. ఒక ఒక కొన్ని చోట్లేమో ఒకళ్ళకి బాగోకపోతే రెండో వాళ్ళకి కూడా బాగోకపోవటం. ఒకే జాతకం నడవటం వింటున్నాము. ఒక టైపు ట్విన్స్ ఏమో ఇద్దరి జాతకాలు అసలు సంబంధం ఒకళ్ళు చాలా బాగా హెల్తీగా, తెలివిగా అలా ఉండటం. ఒకళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి పుట్టటం. అట్లా డిఫరెంట్‌గా పుడుతున్నారు. ఒకే తల్లి గర్భంలో నుంచి ఒక అర నిమిషం, నిమిషం తేడాతోటి పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఒకే ప్లేస్‌లో. ఈటన్నిటికీ ఏంటనేది ఆ మూలంలోకెళ్ళి నాకు దాన్ని చెప్తారని అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా మనుషులే కాకుండా ఆ ప్రసూతి జరిగిన ప్రదేశం, అది హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ఇంకెక్కడైనా ప్రదేశం కూడా కావచ్చు. అక్కడ మనుషులే కాకుండా వేరే వాళ్ళు కూడా పుడతారు. కుక్కలు పుడతాయి, నక్కలు పుడతాయి, దోమలు పుడతాయి, పురుగులు కూడా జన్మిస్తాయి అదే సమయానికి, అదే ప్రదేశంలో. ప్రదేశము అన్న దగ్గర కూడాను ఆ బిడ్డ పుట్టిన ఆ ప్రదేశంలో మరొక ప్రాణి అక్కడ పట్టదు కదా, దాని ప్రక్కనే ఎక్కడో పుట్టుద్ది. అంటే ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు కవలలు లేకపోతే ముగ్గురు కలిసి పుట్టే దగ్గర నలుగురు ఆరుగురిని కన్న వాళ్ళ తల్లులు కూడా కనిపిస్తున్నారు ఒక కాన్పులో. ఇటువంటి వాటిలో కూడాను అందరూ ఒక్క క్షణంలో పుట్టరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్పృహలో ప్రథమ శ్వాస తీసుకుంటారే, ఆ సమయాన్ని మనం తీసుకుంటాం. వాళ్ళు కొంతమందికి వెంటనే శ్వాస తీసుకోరు. డాక్టర్లు ప్రయత్నం చేసిన దాని మీదట వాళ్ళు ఆ పని మొదలు పెడతారు. అంటే ఏడవటం కానీ, ఆ శ్వాస ఆడటం కానీ మొదలవుతుంది. అప్పటి వరకు స్టిల్ బౌండ్ అనే పేరుతోటి చెప్పుకుంటాం కదా మనం. సో దీన్ని అనుసరించి వాళ్ళ ప్రకృతి మారిపోద్ది. మొట్టమొదట తొలినాళ్లలో వీళ్ళందరికీ సమానంగానే అనుభవాలు కలుగుతున్నట్లున్నా క్రమంగా పోయే కొలది ఆ ప్రకృతి చేసే ప్రకృతిని అనుసరించి వచ్చే స్పందనలను అనుసరించి వాళ్ళ ప్రారంధానికి తోడుగా వీళ్ళు చేసే ప్రయత్నాల యొక్క వ్యత్యాసం వల్ల జాతకం పూర్తిగా మారిపోద్ది అన్నమాట. చాలా పూర్ణంగా మారినట్లుంటుంది. చాలా విషయాల్లో వీళ్ళకి సారూప్యతలు కూడా ఉంటాయి. అది కొంచెం లోతుగా చూసి చెప్పుకోవాల్సిన అంశం. అది తేడాలు ఉండటానికి మాత్రం కారణాలు ఇవి. ఇప్పుడు అదే హాస్పిటల్లో, అదే కామన్ జనరల్ వార్డులో ఇద్దరో ముగ్గురో నలుగురో తల్లిలో కన్నారు, మగ ఆడ శిశువుల్ని. ఇట్లా అసలు సమయం కూడా అదే సమయానికి పుట్టారు. వీళ్ళకి ఆ గ్రహాల యొక్క ఆధిపత్యాలు, శుభాశుభత్వాలు, భావాధిపత్యాలు ఇవన్నీ కూడాను సమానంగానే ఉంటాయి. అవి తేడా ఏమి ఉండదు. ఒకే సమయం అంటున్నాం కాబట్టి, ఒకే సమయం కాబట్టి అవన్నీ సమానంగానే ఉంటాయి. కానీ క్షేత్రము అదేవిధంగా ఆ క్షేత్రానికి అధిపతి అయిన వాడు క్షేత్రజ్ఞుడు, లేకపోతే బీజము క్షేత్రము అని చెప్పి చెబుతాం. ఈ రెండిట్లో తేడాలు ఉంటాయి. అక్కడ పుట్టిన మహర్జాతకులు పుట్టారని చెప్పి అనుకున్నప్పుడు, అక్కడ గొప్ప జాతకులైన వాళ్ళు పుట్టారు ఆ సమయానికి అనుకున్నప్పుడు, అక్కడ ఒక కూలీ చేసుకునే ఆయనకి అటువంటి సంతతి కలిగింది అనుకో. కలిగితే కూలీల నాయకుడు అవుతాడు ఆ కుర్రవాడు. అదే ఒక రాజుగారి అబ్బాయి కూడా అక్కడ పుట్టాడు, రాకుమారుడు, అతను చక్రవర్తి అవుతాడు. అంటే ఏంటి, తల్లిదండ్రుల యొక్క స్థితిని అనుసరించి పిల్లలకి ఇవి కలుగుతాయి. అంతేగాని అక్కడ ఉండేవాళ్ళ అన్ని మహారాజు యోగం ఉన్న జాతకాలేవి.
రాజయోగ జాతకాలే మహర్జాతకులు అని చెప్పి చెబుతాము. వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు ఎంత దూరం వెతకడానికి ఆ పద్ధతిలో వీరుతో ధార్మికంగా అంత దూరం తప్పనిసరిగా వెళ్తారు. అది రాజజాతకమే. ఇప్పుడు మన దగ్గరికి మనకేదో పొలంలోకి కానీ ఇంకో చోటకి కానీ కూలీలను పిలుస్తాం. ఒక 10 మందినో 15 మందినో ఎంతమందినో, వీళ్ళందరికీ ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద జాతకంలో ఆ లక్షణం ఉంటుంది అన్నమాట. రాజలక్షణం అనేది రాజమాతృలు అంటారు వీళ్ళని. ఏమంటాం? రాజమాతృలు. రాజులు రాజమాతృలు అంటే రాజుల్లాగా ప్రవర్తించేవాళ్ళు. ఓ 10 మంది మీద పెద్దగా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరి జాతకాల్లో ఇవి ఉంటాయి. కానీ వాళ్ళు పుట్టిన దీన్ని అనుసరించి, వాళ్ళ తల్లిదండ్రుల స్థితిని అనుసరించి వాళ్ళకు వచ్చే తెలివితేటల్లో స్థాయి భేదం ఉంటుంది. ఆ స్థాయి భేదం వల్ల వాళ్ళు అక్కడక్కడ అనిపిస్తారు అన్నమాట మనకి. కుల భేదాలు, స్థాయి భేదాలు ఇవి ఉంటాయన్నమాట. ఇప్పుడు వేదం చదవటం ఇత్యాది వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. అదే ఇద్దరికీ ఒక జాతకుడికి లగ్నంలో లగ్న డిగ్రీల మీదనే గురువు ఉన్నాడు. లగ్నము గురువు సమానంగా వచ్చారు. ఇప్పుడు అక్కడ నలుగురు పుట్టారు. ఒక బ్రాహ్మణ జంటకి పుట్టిన వాళ్ళు, అట్లనే 4 వర్ణాలకు చెందిన వాళ్ళు పుట్టినప్పుడు నలుగురికి వేద సారం మాత్రం తెలుస్తుంది, వేద జ్ఞానం కలుగుతుంది, నిస్సందేహంగా కలుగుతుంది. కానీ బ్రాహ్మణులకు పుట్టిన ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే యజ్ఞాధికారం కలిగి ఉంటాడు కాబట్టి వాటిల్లో కూడా ముందుకు సాగుతాడు. శూద్రులకు పుట్టినవాడు వేద సారాన్ని గ్రహించి, విషయాన్ని గ్రహించి ముక్తి పొందుతాడు. అతడు యజ్ఞయాగాదులు చేయటంలో, చేయించడం అనే కార్యక్రమాలకు పోడు. తను చేయించుకుంటాడు అంతవరకే, తన ధర్మంలో భాగంగా. అంతేగాని నేను చేసి పెడతాను, నేను మంత్రం చదువుతాను, నేను అగ్నికార్యం నేను చేస్తాను అనే ప్రక్రియలోకి అతడు వెళ్ళడు. ఎందువల్లంటే ఇతడికి జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? నువ్వే ఎందుకు చేయాలి, నేనెందుకు చేయకూడదని అంటాడు. అర్థమైంది? ఏం చెప్పాను ఇప్పుడు మీకు? లగ్నం ఏ డిగ్రీ మీద ఉందో గురువు కూడా అదే డిగ్రీ మీద ఉండి పుట్టిన వాడికి ఈ లక్షణం ఉంటుంది, స్పష్టత ఉంటుందన్నమాట. అతడు పరమజ్ఞానాన్ని పొందటం అనే దాంట్లో చాలా వేగంగా ముందుకు వెళ్తుంటాడు, ఎదురుండదు, ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతాడు. అదే బ్రాహ్మణుడైతే చూడటంతో పాటుగా తన ధర్మంగా వచ్చిన అధికారాన్ని అనుసరించి వాటన్నిటిలో కూడా నిష్ణాతుడు అవుతాడు. చివరికి పొందే ఫలితం మాత్రం నలుగురు ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఈ నలుగురు పొందుతున్న ఫలితం ఏమిటి? నిర్మలత్వాన్ని పొందుతున్నారు వాళ్ళ కర్మల ద్వారా. అందువల్ల అది ఎక్కువ, ఇది తక్కువ అని భావన చేయడానికి వెళ్ళేది. ఇక్కడ ఎక్కువ అంటే ఏమిటంటే బృహస్పతి సాక్షాత్తు వాళ్ళని కరుణించడమే అక్కడ లగ్నంలో ఉంది. క్లియరా? ఉందా? అంటే అతడు పుట్టే సమయం, అతడు మాతృగర్భం నుంచి బయటపడే సమయము, అక్కడ బృహస్పతి ఉదయించే సమయం తూర్పు దిక్కున ఒకటే. బృహస్పతి అట్ట తడుక్కును మెరుస్తున్నాడు, అప్పుడు ఈ బిడ్డ మెరిశాడు. ఇక్కడ పుట్టినవాడు బృహస్పతి అని అర్థం. రాముల వారు అలా పుట్టారు. అర్థమైందా? రాముల వారు అలా పుట్టారు. అందువల్ల జ్ఞానంలో ఆయన్ని ఎవరు కూడా ఆయన మాటల్ని తిరస్కరించడం కానీ ఎదురు చెప్పగలిగే వాళ్ళు కానీ ఎప్పుడూ లోకంలో కనపడలా. ఆయన జీవితకాలంలో ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు కనపడలా. భయంతో కాదు, జ్ఞానం. క్లియర్?